ఇప్పుడు మనం యాదాద్రి టెంపుల్ సిటీ ఏరియాలో ఉన్నాము. చూస్తున్నట్టయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్. అక్కడ కనిపిస్తుందండి బ్లూ షర్ట్స్. ఆ బ్లూ షర్ట్స్ మన డెస్టినేషన్ ఎల్ఎన్ కన్స్ట్రక్షన్. సో వ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ చూస్తే హెలిప్యాడ్స్ ఉన్నాయి అండ్ లొకేషన్ అక్కడ చెరువు ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ల్యాండ్ వాల్యూ ఎలా ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ ఏరియాకి ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను మన ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ కి వెళ్ళాకే కంప్లీట్ డీటెయిల్స్ మీకు అందిస్తాను. సో నేను డెస్టినేషన్ కి వెళ్లే ముందు, ఐ మీన్ ఎస్ఎల్ఎన్ టవర్స్ దగ్గరికి వెళ్లే ముందు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ని చూపించడానికి మీకు వచ్చేసాను. సో ఇక్కడ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. దిస్ ఇస్ కాల్డ్ యాదాద్రి టెంపుల్ సిటీ. అంటే మన డెస్టినేషన్ అంటే ఎస్ఎల్ఎన్ టవర్స్, అది ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ వాళ్ళది. అక్కడ బ్లూ కలర్ షెడ్స్ ఉన్నాయి కదా, అదే మన ఫైనల్ లొకేషన్. సో ఇక్కడ చూస్తే హెలిప్యాడ్స్ ఉన్నాయి. అక్కడేమన్నా విఐపి లాంజెస్ కానీ విఐపి రూమ్స్ అంటే అక్కడ ఉంటాయంట. సో ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సో ఓవరాల్ గా ఇక్కడ ల్యాండ్ వాల్యూ కానీ రెసిడెన్షియల్ పర్పస్ కానీ ఎలా ఉంటుంది, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్ కోసం అయితే మీరు వీడియోని ఎండ్ వరకు చూడాల్సిందే. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక్కసారి అక్కడ చూడండి, హరిత రిసార్ట్స్ ఉన్నాయి. ఇలాంటి రిసార్ట్స్ ఇంకా 250 కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారంట. సో ఓవరాల్ గా ఈ ఏరియా అనేది డెవలపింగ్ స్టేజ్ లో ఉంది అండ్ కంప్లీట్ గా డెవలప్ అవుతుంది కూడా. ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బెనిఫిషియల్ గా ఉంటుంది. అండ్ ఇది ఒక అసెట్ లాగే ఉంటుంది ఫ్యూచర్ జనరేషన్స్ కి కూడా, రెసిడెన్షియల్ కానీ ఓపెన్ ల్యాండ్ కానీ. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే నేనైతే రెడీ ఉన్నాను. సో ప్రెసెంట్ అయితే యాదగిరిగుట్ట బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. అలాగే అది కళ్యాణ్ కట్ట. అండ్ ఇక్కడ నుంచి ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ జస్ట్ ఫ్యూ మీటర్స్ మాత్రమే. చూడ్డానికి అయితే ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో మనం ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ దగ్గరకు వెళ్ళిపోదాం. సో మనతో పాటు ఉన్నారు ఎల్ఎన్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ గోపీచంద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో గోపీచంద్ గారు, వెరీ నైస్. కాదండి, ఈ స్టూడియో అపార్ట్మెంట్స్ కట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? సో యాదగిరిగుట్టలో ఎందుకు అనాలంటే, ఇప్పుడు యాదగిరిగుట్టలో చాలా తక్కువ సూట్ రూమ్స్ అనేవి ఉన్నాయి. సూట్ రూమ్స్ అంటే లాడ్జెస్ అనొచ్చు. సో లాడ్జెస్ ఉన్నాయి కాబట్టి మేము ఒక 3 to 5 years బ్యాక్ అనుకున్నాం. సో యాదగిరిగుట్టలో ఎందుకు మనకి సూట్ రూమ్స్ కాన్సెప్ట్ అలా ఎందుకు ఉండొద్దు అని. సో వీ థింక్ ఇట్ ఆఫ్ 3 to 5 years బ్యాక్ 3-star హోటల్ అన్న 5-star హోటల్ అన్న కడదామని అనుకున్నాము. సో వీ స్టార్టెడ్ ద కన్స్ట్రక్షన్ ఫైనలీ విత్ ఆల్ ద అప్రూవల్స్. మీరు జెన్యూన్ అనుకున్న తర్వాతనే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇంపార్టెంట్ హైలైట్స్ గురించి మీరు యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్ గా ఏం చెప్తారు? సో మనకి ఇది వచ్చేసి 5 acres కన్స్ట్రక్షన్ చేస్తున్నాం అనమాట. సో హైలైట్స్ అనగా మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇక్కడ బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. బ్యాంక్వెట్ హాల్ విత్ 2,000 members కెపాసిటీ, రెట్రో బార్ ఉంది, రెస్టారెంట్ ఉంది, థియేటర్స్ ఉన్నాయి. సో ఓపెన్ థియేటర్ ఉంది, యాక్చువల్ గా చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉన్నాయి, ఆక్సిజన్ పార్క్ ఉన్నాయి. యాదగిరిగుట్ట టెంపుల్ వచ్చి ఇక్కడ నుంచి 500 meters. సో చాలా దగ్గర. ఇక్కడ ఉంటే మనం దేవుడి సన్నిధులు ఉన్నట్టే ఉంటది మనకి. ఇక్కడ మన వెంచర్ ఎదురుగానే 53 acres లో బస్ డిపో ఉంది, ప్రపోజ్డ్ బస్ డిపో. అండ్ 1000 beds మెడికల్ హాస్పిటల్ ఉంది. ఇంకొకటి 13 acres లో రాచకొండ కమిషనరేట్ ఉంది. అండ్ అలాగే త్రిబుల్ ఆర్ ఇక్కడ నుంచి 4 kilometer డిస్టెన్స్ లో ఉంది.